పెద్దన్న కానీ ఒక తండ్రి లాంటి పాత్ర పోషించే నాయకుడు ఉంటే ఒకే ఒక్క దేశం, అది ఇండియా. ఆ ఇండియాలో కూడా మనం ఎక్కడో కష్టాలు పడుతుంటే ఒకప్పుడు పాకిస్తాన్లో 24% ఉండే, బంగ్లాదేశ్లో 25% ఉండే ముస్లిమ్స్ హిందూస్. కానీ వాళ్ళు ఈరోజు 1%కి 0.5%కి తగ్గిపోయింది. ఎందుకంటే ఆడ జరిగిన దాడులు, ఆడ చేసిన అకృత్యాలు, వాళ్ళందరినీ వివిధ మతాల్లో మార్పిడి చేయటం, ఉన్నవాళ్ళు ఎటుపోవాలనో అర్థం కాక, వాళ్ళు సమస్యలు లేక చచ్చిపోయినా దిక్కులేని పరిస్థితుల్లో కొంతమంది ఎవరైతే తప్పించుకొని ఇండియాకు వచ్చిండ్రో అట్లాంటి వాళ్ళని ఒక పెద్దన్నలాగా మనం కాపాడకపోతే వాళ్ళని మళ్ళీ ఇంక ఏ దేశం కాపాడదు అనే ఉద్దేశంతో సిఏఏని ఈరోజు అమలు పరచడం జరిగింది ఈ దేశంలో. అంటే ఎన్ని సమస్యల గురించి, సమస్యలకు ఎదురెడ్డిపోయి ఏ మాత్రం ప్రాబ్లం లేకుండా అందరూ అన్నారు రామాలయం కడితే ప్రాబ్లం అయింది, రామాలయం కడితే రక్తాలు ఏరులై పారుతాయి, నీకు 370 రద్దు చేస్తే దేశం మొత్తం వేరే విడిపోద్ది. కానీ ఇవాళ పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా ఈరోజు ఇండియాలో కలవడానికి సిద్ధమవుతా ఉంది. ఎందుకంటే మనం చేసిన అభివృద్ధి, మోడీ గారి దూరాలోచన, మోడీ గారు చేస్తున్న పనులు. అదొకటే కాదు, ఈరోజు దేశంలో ఎన్నో ఎన్నికలు వచ్చినాయి, ఎంతోమంది వస్తూ ఉన్నారు. కానీ ఈరోజు యువత ఎన్నో రకాలుగా ఈరోజు విశ్వకర్మ యోజనలు పెట్టిన, ముద్రా లోన్లు ఇచ్చిన, స్ట్రీట్ వెండర్స్కి లోన్లు ఇచ్చిన, ఏది చేసినా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో రకాల సదుపాయాలు అందుతూ ఉన్నాయి. అది కాకుండా ఈ మధ్య మనం గ్రామ పంచాయతీల్లో చూసే ఉంటాం 14th ఫైనాన్స్ అని, 15th ఫైనాన్స్ అని, మన రకరకాల మరుగుదొడ్ల నిర్మాణం కానీ, శ్మశానాల నిర్మాణం కానీ, లోకల్లో వేసిన PMGSY లింక్ రోడ్లు కానీ, దాంతోపాటు గ్రామ పంచాయతీలో వేసిన CC రోడ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇవాళ 9 ఏళ్లలో 10 ఏళ్లలో దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు ఒక తెలంగాణ ఖర్చు పెట్టిన ఘనత మన ప్రధానమంత్రి మోడీ గారిది. ఇవన్నీ చూడాల. రేపు మన యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, యువత వాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా ఎంతసేపటికి ఈరోజు ప్రభుత్వాలు తల్లిదండ్రులు ఆలోచించాలని కోరుకుంటా ఉన్నా. మోడీ గారు వస్తే ఏమవుతుంది, రేపు సైదిరెడ్డికి ఓటేస్తే హుజూర్ నగర్, కోదాడ ఈ కాన్స్టిట్యున్సీస్లో ఏమవుతాయి? ఎందుకంటే ఇక్కడే పుట్టిన వాళ్ళం, ఇక్కడ పనిచేసిన వాళ్ళం, స్థానికుడి కోసం పోరాడిన వాళ్ళం. సరే మొన్న ఎలక్షన్స్లో ఓడిపోయినాం.